హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్. నేను మీ రాంబుర్రాని. ఈరోజు మన చర్చనీయాంశం ప్రధానంగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సమీక్షలు నిర్వహిస్తూ, మరోపక్క మంత్రులు కూడా అనేక వారి కేటాయించిన శాఖలలో సమీక్షలు నిర్వహిస్తూ గత ప్రభుత్వాలు చేసినటువంటి లోటుపోటుల పైన కానివ్వండి, అవినీతి పైన కానివ్వండి, అనేక విధాలుగా వాళ్ళు చర్చలలో మునిగి తేలుతున్న సందర్భంగా ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ కావడము, మరి అసెంబ్లీ స్పీకర్గా ఒక మహా ఉన్నతమైన వ్యక్తిని కూర్చోబెట్టడము, అంతవరకు అంత బాగానే ఉన్నప్పటికీ మరి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులను కంట్రోల్ చేయడానికి అవసరం అనుకుంటే నేను నా ఇంట్లోనే ఉంటాను, లేదా మరి చెన్నారెడ్డి ఉమెన్ రీసెర్చ్ సెంటర్లో ఖాళీ స్థలం ఉన్న ఎకరంలో షెడ్ వేసుకొనైనా ఉండి పరిపాలన చూస్తాను అనడము. వాస్తవానికి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ లేదా వారి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇష్యూస్ కానివ్వండి, కమిట్మెంట్స్ కానివ్వండి, నెరవేరాలంటే కేవలం ఈ పొదుపు చర్యలతోనే సరిపోతుంది అనుకోవడం అనేది వారి భ్రమ కావచ్చు. ప్రధానంగా గత 9.5 పరిపాలనలో రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 9.5 పరిపాలనలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనలో ఎమ్మెల్యేలు మంత్రులు మరి వారు లూటు చేసిన సొమ్ము మీద, దుర్వినియోగం చేసిన సొమ్ము మీద ఆరాదీసి ఎంక్వైరీలు వేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అందులో భాగంగా ఆర్మూర్ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మరి అతడు ప్రభుత్వ ధనాన్ని ఆస్తులను ఏ రకంగా దుర్వినియోగం చేశాడనేది మన ముందున్నటువంటి ఒక ప్రధాన అంశం ఉంది. అలాగనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న లేదా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరి శాఖలను సమీక్షిస్తూ కూడా బరాసలో జరిగిన అవినీతిని అంతం తెలుస్తామని చెప్పి ప్రజల ముందు ప్రజ్ఞాపనలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు దాని మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు కూడా కోరుకుంటుంది అదే అనేది కూడా వాస్తవము. మరోపక్క సాధ్యమైనంత వరకు దుబారా చర్యలు పొదుపు చర్యల్లో భాగంగా అనేక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ ఒకటి మనకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, భరాస పాలనలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని కట్టడం జరిగింది. అలాగే సచివాలయాన్ని ప్రగతి భవన్గా సీఎం ఆఫీసు నిర్మించడం జరిగింది. పూర్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8 ఎకరాలలో నిర్మించుకొని నివాస ప్రాంతంతో పాటు సీఎం ఆఫీస్గా ఉండేది. దాన్నే 32 ఎకరాలలో ఆధునీకరణ వసతులతో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని నిర్మించుకోవడం జరిగింది. అక్కడ నుండి వాళ్ళు పరిపాలన కొనసాగించిన సందర్భాలు మనందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రధానంగా ఈ ఇష్యూ ఎందుకు హైలైట్ అవుతుందంటే, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, అటు భారతీయ జనతా పార్టీ కానీ, మిగతా విపక్షాలు కానివ్వండి, బీఎస్పీ కానివ్వండి, మిగతా విపక్షాలు ఏమన్నా సరే వాళ్ళందరూ కూడా ఇదే సెంట్రల్ పాయింట్గా చేసి ఎన్నికలలో గడిల పాలన నుండి, దొరల పాలన నుండి మేము ప్రజాపాలన అందిస్తామన్న నినాదాన్ని సెంట్రల్ పాయింట్గా కేంద్రీకరించి వాగ్దాటిగా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టారు, లేదా ప్రజల ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండకపోవడానికి ప్రధాన కారణము ఇదే అయి ఉంటుందనేది నా అభిప్రాయము. మరి బట్టి విక్రమార్క గారికి, మాజీ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రజల భవన్ని కేటాయించడము అనేది కూడా మనం ఒకటి చర్చనీయాంశంలో ఒక భాగమే అవుతుంది. ఎందుకంటే అది సంపూర్ణంగా అన్ని వసతులతో కూడినటువంటి ఆ భవనాన్ని వాడుకోవడం ద్వారా ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదా అవుతుందన్నమాట వాస్తవమే.
ప్రజా దర్బార్లు, ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడానికి, అక్కడ సీఎంఓ ఆఫీస్ పెట్టడానికి ఏ రకమైనటువంటి భేషజలాలు అవసరం లేదు. మరి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఈ పొదుపు చర్యలు భాగంగా మరి అక్కడ మరి చెన్నారెడ్డి రీసెర్చ్ సెంటర్ నుండి పరిపాలన క్యాంప్ ఆఫీస్ మరి కొత్తగా నిర్మించుకోవాలి, లేదా అప్పటి వరకు అక్కడ నుండి పరిపాలన కొనసాగించాలనేది ఎంతవరకు సమర్థనీయం, బాగుంటుంది అనేది ప్రజలు ఆలోచిస్తారు. మరి అనేక మంది మేధావులు, విశ్లేషకులు కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి 200 మంది సుమారుగా అక్కడ రీసెర్చ్ వాళ్ళు కానీ, ఉద్యోగులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ, అనేక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు కూడా ఉంటారు. మరి ట్రైనింగ్ సెంటర్గా దాన్ని కేటాయించినప్పుడు మరి ముఖ్యమంత్రి వారు అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరి ఎంతవరకు అక్కడ పరిపాలన సాగించగలుగుతారు, మరి ఆ పరిస్థితులను మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు పొదుపు చర్యలనే కాకుండా ఈ పొదుపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు, సమీక్షలు చేస్తున్నప్పటికీ కూడా మెల్లమెల్లగా ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ఏంటంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి దోపిడీ అన్నారు, అవినీతి అన్నారు, వీటి మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి వాళ్ళు పరిపాలన కొనసాగిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చూస్తూనే ఉండండి మరి జీ న్యూస్, పీపుల్స్ వాయిస్.